హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా విశాల్ నటించి దర్శకత్వం వహించిన మకుటం మూవీ గురించి. మరి ఈ సినిమా ఎలా ఉంది? నిజంగా విశాల్ డైరెక్టర్గా కూడా మెప్పించాడా? తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే సినిమాలో లింగ అనే వ్యక్తి చాలా ప్రశాంతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కానీ అతని గతం మాత్రం అంత ప్రశాంతంగా ఉండదు. ఒకప్పుడు హింసాత్మక ప్రపంచంతో సంబంధం ఉన్న లింగ తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కొడుకుని కాపాడుకోవడానికి మళ్ళీ ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. అక్కడి నుంచి కథలో గ్యాంగ్స్టర్స్, పాత శత్రువులు, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అన్నీ కలిసిపోతాయి. అసలు లింగ గతం ఏంటి, అతను ఎందుకు ఆ ప్రపంచాన్ని వదిలేశాడు, తన కొడుకును కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్తాడు అనేదే సినిమా మెయిన్ పాయింట్. పాజిటివ్స్ విషయానికి వస్తే మొదటిగా చెప్పుకోవాల్సింది విశాల్ పర్ఫార్మెన్స్. యాక్షన్ సీన్స్లో తన ఎనర్జీతో మరోసారి ఆకట్టుకున్నాడు. రెండోది యాక్షన్ పార్ట్. మాస్ ఆడియన్స్కు నచ్చేలా ఫైట్స్, ఎలివేషన్ సీన్స్ బాగానే ఉన్నాయి. మూడోది బీజిఎం మరియు విజువల్స్. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ సినిమాకు అవసరమైన మాస్ ఫీల్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడింది. అలాగే హీరో క్యారెక్టర్లోని రెండు షేడ్స్ను చూపించే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే సినిమా కథలో కొత్తదనం పూర్తిగా కనిపించదు. ఇలాంటి యాక్షన్, గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ మనం గతంలో చాలా సార్లు చూసాం. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో కథను సెటప్ చేయడానికి కొంత ఎక్కువ టైం తీసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్ రెండింటినీ కలిపి చెప్పే ప్రయత్నం మాత్రం బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే మకుటం ఒక పర్ఫెక్ట్ యాక్షన్ సినిమా కాకపోయినా విశాల్ అభిమానులను, మాస్ ఆడియన్స్కు ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా విశాల్ను కొత్తగా డైరెక్టర్గా చూడాలనుకున్న వాళ్లకు ఈ సినిమా ఒకసారి ట్రై చేయవచ్చు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.75 స్టార్స్. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సిటీ రివ్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.